ప్రియులారా, ఇది 6వ సందేశం. దేనికి 6వ సందేశం అంటే, యేసే యెహోవా లేక యెహోవాయే యేసు అనేటువంటి టైటిల్ మీద ఇప్పటికే మనం 5 సందేశాలని వింటూ వచ్చాం. అవి మొదటి పార్టు, రెండవ పార్టు, అలాగా 5 పార్టులుగా మనం వినిపిస్తూ వచ్చాం. నేను దేవుని చిత్తమైతే 6వ పార్ట్ కూడా చేస్తాను, లేకపోతే వేరే సబ్జెక్ట్ మీద మనం ధ్యానం చేస్తాము అని చెప్పి నేను 5వ సందేశంలో లేక పార్టులో నేను తెలియచేయటం కూడా జరిగింది. ప్రియులారా, ఇది 6వ పార్ట్ కనుక ఈ యొక్క సందేశము ఏదైతే నేను ధ్యానించి సైన్యములకు అధిపతియగు యెహోవాయే యేసు లేక యేసే సైన్యములకు అధిపతియగు యెహోవా అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తూ వచ్చాను. ఇది దేవుడు నాకు బయలుపరిచినటువంటి విషయం. ఇది నా వ్యక్తిగతం. ఎవరో చెప్తే నేను నేర్చుకున్నది కాదు. నేను దేవుని దగ్గర నుండి లేక దేవుని ద్వారా, దేవుని ఆత్మ ద్వారా నేను గ్రహించినది. ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఎంతో తడబడి ఉంది, ఎంతో గలిబిలి ఉంది. ఏమిటి ఆ గలిబిలి అంటే, యేసుక్రీస్తుని గూర్చినటువంటి గలిబిలి. యేసు ఎవరు అనేది. కొందరు యేసు మానవుడు అంటారు, కొందరు యేసు ప్రవక్త అంటారు, కొందరు యేసు దేవుడు కాదు అంటారు. రకరకాలైనటువంటి బోధలు లోకంలో ఉన్నాయి. ప్రియులారా, కాబట్టి యేసు మానవుడా దేవుడా అనే విషయములో నేను నేర్చుకున్నది, నేను తెలుసుకున్నది, నన్ను వెంబడిస్తున్నటువంటి మీ అందరికీ నేను తెలియపరిచింది ఈ దరిదాపుగా ఈ 6 పార్టుల్లో నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక జాగ్రత్తగా ఈ మాటలు వింటారు, గ్రహిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. మనము బైబిల్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, అంటే మనమే కాదు, ఎవరైనా సరే ఏదైనా ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు అది కొంతవరకే ధ్యానం చేయగలుగుతారు. ఆ తర్వాత అది అక్కడ చివరికి ఏదో ఒక ఆటంకం వస్తుంది. కాబట్టి బైబిలు అనేటువంటిది చాలా గొప్ప నిధి. అది సముద్రము లాంటిదని మనందరికీ తెలుసు. ఎంత మేధావైనా, ఎంత జ్ఞానవంతుడైనా ఏదో ఒక అంశాన్ని పట్టుకుని కొంతవరకే ధ్యానిస్తాడు. ఆ తరువాత ఎక్కడో ఒక చోట అతను అనుకున్న దానికి అడ్డు తగులుతూ ఉంటది. ప్రియులారా, కనుక మన మేధస్సు, మన ఆలోచన ఇదంతా పరిమితమైందన్న సంగతి మీరు గ్రహించుకోవాలి. మొదట ప్రతిదానికి ఒక పరిమితి ఉంది, అంటే పొలిమేర ఉంది. మనకి కూడా, మన జ్ఞానానికి, మన అవగాహనకి కూడా కొంత పొలిమేర ఉంది, కొంత సరిహద్దు ఉన్నది అన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి. అది దాటి మనం ఇక జీర్ణించుకోలేం లేదా అర్థం చేసుకోలేం. దైవ భక్తిని గూర్చినటువంటి మర్మము, అంటే దేవుని గూర్చినటువంటి భక్తి యొక్క మర్మము గొప్పది అని అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తూ వచ్చారు. కావున నా బాల్యము నుండి నేను బైబుల్ ట్రైనింగ్లో కానివ్వండి, లేక దేవుని సేవకుల దగ్గర పరిచారకుడిగా నేను ఉన్నప్పుడు కానివ్వండి, నేను అనేకమైన పుస్తకాలు కొనుక్కొని వాటిని చదివి ధ్యానించడం వల్లే కానివ్వండి, అనేక మంది చెప్పినప్పుడు వింటూ వచ్చినటువంటి వానే కానివ్వండి, నేను సొంతంగా ధ్యానం చేసి తెలుసుకున్నదే కానివ్వండి, ఇవన్నీ కూడా మీ అందరి మధ్య ఉంచుతున్నాను. నేను ఒక గొప్ప బోధకునని నేను ఎప్పుడూ చెప్పట్లేదు. బైబిలు నాకు అంతా తెలుసు అని నేను ఎప్పుడూ చెప్పట్లేదు. కానీ అలా అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ గురించి ఈ మాట చెప్తున్నాను. నేను జ్ఞానిని అని చెప్పట్లేదు, నేను అంతా తెలుసు అని చెప్పట్లేదు. కానీ ఒకటి మాత్రము, నేను ఈ బైబిలు ముఖ్యంగా సంఘానికి బోధించుకోవటమే కాకుండా యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నాను అనేది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కొంతమంది అనుకోవచ్చు,
మరి పాపులర్ అవ్వడానికి ఆ ఇతను ఇలా చేస్తున్నాడు, గుర్తింపు పొందడానికి ఇలా చేస్తున్నాడు అని అనుకోవచ్చు. నేను గుర్తింపు పొందడానికి చేయట్లేదు. నేను దేవుని సేవ చేస్తున్నాను, దేవుని చిత్తాన్ని నేను ప్రకటిస్తున్నాను. అయితే నాకున్న భారం ఏంటంటే, నేనున్నా నేను లేకపోయినా, నేను బ్రతికున్నా నేను బ్రతికి లేకపోయినా, రేపనే రోజున ఎవరైనా సరే ఈ విషయాలలో వాళ్ళకి క్లారిటీ కావాలి, సత్యము కావాలి అనుకున్నప్పుడు ఈ నా సందేశాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. నేను చెప్తున్న మాటలు ఇప్పుడు మీకు అర్థమవచ్చు, అర్థమవకపోవచ్చు, కానీ బైబుల్ బోధించే వారికి ఖచ్చితంగా ఇవి అర్థమవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పేతురు గారు ఒక మాట చెప్తాడు. అపోస్తులైన పౌలు గారు చెప్పిన మాటలు విద్యాహీనులకును అస్థిరులకును అవి అర్థం కావు అని ఒక మాట పేతురు పత్రికలో ఆయన చెప్పాడు, అధ్యాయం చివరి వచనాల్లో. కాబట్టి భక్తిలో అస్థిరంగా ఉండేవాళ్ళు దీన్ని గ్రహించుకోలేకపోవచ్చు. కాబట్టి నేను చాలా అర్థమయ్యే రీతిలోనే మీకు నేను చెప్తున్నాను. చాలా మట్టుకు చదువుకున్న వారికైనా చదువు లేని వారికైనా ఈ మాటలు అర్థమవుతాయి అని నేను ఆశిస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రియులారా, మనం వాక్య ధ్యానంలోనికి వచ్చినట్లయితే, యేసే యెహోవా, ఇద్దరు ఒక్కడే. యేసు వేరు, యెహోవా వేరు కాదు అని మనం అనుకున్నప్పుడు, గత 5 వీడియోల్లో లేక 5 పార్టుల వీడియోల్లో యేసే యెహోవాని లేదా యెహోవాయే యేసని, ఆయనే సైన్యములకు అధిపతియగు యెహోవాయే కన్య మరియ గర్భాన శిశువుగా నజరేయుడని యేసు అని పిలువబడ్డాడు, పుట్టి ఆయన నజరేయుడని యేసు అని పిలువబడ్డాడని, సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయి తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని నేను చాలా క్లియర్గా చెప్తూ వచ్చాను. ఈ మాటలన్నీ వింటా ఉన్నప్పుడు మనందరికి ఒక ప్రశ్న వస్తుంది. ఏంటంటే, పాత నిబంధన గ్రంథములో యెహోవా అని పిలువబడిన వాడే ఆయనే తండ్రి అని మనం అందరం అనుకుంటున్నాము. ఈనాడు ఈ క్రైస్తవ సమాజం అంతా కూడా, దరిదాపుగా క్రైస్తవ సమాజం అంతా కూడా మరి తండ్రి అయిన దేవుడు ఎవరు అని అంటే ఆయనే యెహోవా అని, లేదా సైన్యములకు అధిపతి యెహోవా అని ఈనాడు ఘంటాపదంగా చెప్తారు, మీరు ఎవరిని అడిగినా సరే. ఎందుకంటే ఈ అవగాహన సైన్యములకు అధిపతి యెహోవాయే తండ్రి అయిన దేవుడు అనే అవగాహన ఈనాడు అందరికీ ఉందన్నమాట. ఒకప్పుడు నాకు కూడా అదే అవగాహన, సైన్యములకు అధిపతి యెహోవాయే తండ్రి అని నేను అనుకునేవాడిని. కానీ ప్రియులారా, వాక్యాన్ని చదువుతున్నప్పుడు లేదా దేవుడు నాకు ఈ వాక్యాలను బయలుపరుస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా అనే ఆయన తండ్రి అయిన దేవుడు కాదు, ఆయనే దేవుని కుమారుడు అనే సంగతి నేను గ్రహించాను. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు సైన్యములకు అధిపతి యెహోవాయే తండ్రి అయితే, ఆ కుమారుడైతే, మరి తండ్రి ఎవరు అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. కాబట్టి ఈరోజు తండ్రి ఎవరో కూడా మీకు నేను చెప్పబోతున్నాను. పరిశుద్ధాత్ముడు కూడా ఎవరో మీకు నేను చెప్పబోతున్నాను. కనుక ఈ సందేశాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా ఆసక్తిగా వినండి. ఇవి మీకు ఉపయోగపడతాయి. ఇది మీకు రక్షణకరమైన వార్త. రక్షణ యేసుక్రీస్తును నమ్మడం ద్వారా, విశ్వసించడం ద్వారా మనకి కలుగుతుంది. అయితే ఈ సత్యము మనల్ని సర్వసత్యములోనికి, స్వతంత్రలోనికి మనల్ని నడిపిస్తుంది. దేవుడు ఎవరో, దేవుని కుమారుడు ఎవరో మనం మరింత స్పష్టంగా గ్రహించే ఒక గొప్ప అవకాశము మనకి దీని ద్వారా లభిస్తుంది. కనుక జాగ్రత్తగా మనము విందాం. ప్రియులారా, ఒక మాట మత్తయి సువార్త
7వ అధ్యాయము 21వ వచనంలో మనం చదవగలిగితే యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున అనేటువంటి మాట చదవండి. ప్రభువా 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 ఆయనను పిలిచి ప్రతి అని ప్రభువని ఆయనను పిలిచి నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని. పరలోకమందున నా తండ్రి అదిగా ఆ మాట చూడండి, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడు చేయువాడే ప్రవేశించును అని అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? యేసు ప్రభు వారు అన్నారు. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే అనేటువంటి మాట. అంటే యేసు ప్రభువు దేవుడు అని మనం అనుకుంటే, ఆ దేవుడైన యేసు ప్రభువుకి ఎవరున్నారట? తండ్రి ఉన్నాడట. ఆ తండ్రి ఎక్కడ ఉన్నాడంట? పరలోకమందు ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. కనుక పరలోకమందు నాకు తండ్రి ఉన్నాడు అంటే మరి ఆ తండ్రి ఎవరు? పరలోకమందు నా తండ్రి దేవుడా, లేకపోతే యేసుక్రీస్తు దేవుడా? యేసే స్వయంగా నాకు ఒక తండ్రి ఉన్నాడని చెప్పాడు కదా. సైన్యములకు అధిపతియగు యెహోవాయే ఈ యేసుక్రీస్తు అయితే, ఈ యేసుక్రీస్తు ఏమో పరలోకమందు నాకు ఒక తండ్రి ఉన్నాడు అంటున్నాడు. మరి ఆ తండ్రి ఎవరు? ఆ తండ్రి పేరేంటి అనేటువంటి ఆలోచన మనకి ఖచ్చితంగా వస్తుంది. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనంలో మనం చదివితే అక్కడ కూడా యేసు ప్రభు ఒక మాట చెప్తున్నారు, అద్భుతమైన మాట. ఏమనంటే, తన శిష్యుల వైపు చేయి చాపి, తన శిష్యుల వైపు చేయచాపి, ఇదిగో ఇదిగో నా తల్లియు నా తల్లియు నా సహోదరుడు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడు చేయువాడే నా సహోదరియు నా తల్లియుననిను అనేటువంటి మాట. ఇక్కడ కూడా పరలోకమందున్న నా తండ్రి అని యేసయ్య చెప్పారు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది, ఖచ్చితంగా డౌట్ వస్తుంది. మీరు 5 వీడియోలు చూసుంటే 5 వీడియోలు వినేవారికి, ఖచ్చితంగా బైబిల్ బోధించే వాళ్ళకి లేదా వాక్యాన్ని శ్రద్ధగా వినే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఆలోచన వచ్చేస్తుంది. ఏది? తండ్రి ఎవరు అనేటువంటి విషయం. ఇక్కడ తండ్రి ఎవరో అనే దానికంటే అసలు సైన్యములకు అధిపతియగు యెహోవా నిజంగానే దేవుని కుమారుడా అనే విషయాన్ని మనం చూద్దాం. అది ఫస్ట్ మనం ఆ విషయాన్ని చూద్దాం. ఆ తర్వాత తండ్రి ఎవరో చెప్తాను నేను. ఏమండి? చూడండి, మొదటిగా యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం. ఆది నుండి అక్కడ కింద లైన్ లో చూడండి, లాస్ట్ లైన్ లో ఏమన్నాడంటే, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపేను అంటున్నాడు. ఈయన ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపేను అని అంటున్నాడు. ఈయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈయన ఎవరో కాదండి, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను ఇద్దరు పంపించారు అని చెప్తున్నాడు. ఇది మనం గుర్తించటానికి. యేసు ప్రభు వారు కూడా తండ్రి చేత పంపబడ్డాడు అనే సంగతి మన అందరికి తెలిసిందే. గత 4-5 వీడియోల్లో మీకు ఆ విషయాల్ని తెలియజేస్తూ వచ్చాను. కాబట్టి ఈ సైన్యములకు అధిపతియగు యెహోవా మనం గుర్తించటానికి ఆయన కుమారుడే అనడానికి ఒకటి ఆయన పంపబడిన యెహోవా అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. రెండవది 44వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను. చాలండి, ఈ మాట మీకు అర్థమైపోయింది కదా. ఈ సైన్యములకు అధిపతియగు యెహోవా ఎవరంట? మొదటివాడు, కడపటివాడు అనే మాట ఇక్కడ మనం చూసాం. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం ఏం చదువుకున్నాము? పోయిన అధ్యాయంలోనే మనం ధ్యానం చేశాము.
నేను యేసు ప్రభు వారు ఏమంటున్నారు? మొదటివాడు కడపటి వాడినయుండి మృతుడై మరలా బ్రతికి వాణ్ణి అని అన్నాడు. చూడండి ఆ మాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, వాడును ఆ మొదటి వాడును కడపటి వాడినయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా అని ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు మృతుడయ్యాడు, మరలా బ్రతికాడు. కానీ మృతుడై మరలా బ్రతికిన ఈ యేసు ఎవరంట? మొదటివాడు కడపటివాడు అని చెప్పాడు. ఈ మాటలను బట్టి కూడా ఈ సైన్యములకు అధిపతి యెహోవా యేసే అనడానికి ఈ వాక్యము రుజువుగా ఉంది. మొదట సైన్యములకు అధిపతి యెహోవా పంపబడిన యెహోవా. రెండవది సైన్యములకు అధిపతి యెహోవా మృతుడై మరలా బ్రతికిన మొదటివాడు కడపటివాడు. మూడవదిగా చూడండి, జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఈ వాక్యాలు మనం గమనించినట్లయితే, మనము ధ్యానించినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు ఒకనొక రోజున ఈ భూమి మీదకు వచ్చి ఆయన ఇశ్రాయేలుకు రాజు అవుతాడంట. ఆయనే సర్వలోకాన్ని కూడా పరిపాలిస్తాడంట. ప్రియులారా, కాబట్టి దేవుని వాక్యము ఏం చెప్తుంది అంటే, ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదవగలిగితే, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు పరిశుద్ధులు లేపబడతారట. ఆ పరిశుద్ధులు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు పరిపాలన, రాజ్యపాలన చేస్తారు అని అన్నాడు. వీళ్ళరా గమనించండి, యేసు ప్రభు వారు ఆయన రాజు, యేసు రాజు, ఆయన రాజ్యపాలన చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు భూలోకమంతటిని. ఇక్కడ జకర్యా గ్రంథంలో కూడా యెహోవా సర్వలోకానికి ఆయన రాజై ఉంటాడు. సైన్యములకు అధిపతి యెహోవా రాజై ఉండి పరిపాలిస్తాడు. కనుక ఈ సైన్యములకు అధిపతి యెహోవాయే యేసుక్రీస్తు అనగా దేవుని కుమారుడు అనే విషయము ఈ వాక్యాలు మనకి దృఢపరుస్తూ ఉన్నాయి. అంతేకాదు చూడండి, జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనంలో మనం చదవగలిగితే అక్కడ అద్భుతమైన ఒక మాట ఉంది. ఈ సైన్యములకు అధిపతి యెహోవాను వీరు పొడిచారట. 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. 9వ వచనం నుంచి మనం చదువుదాము. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్యజనులందరినీ నేను నశింప చేయ పూనుకొనేదను. ఈ మాట మీరు గమనించారా? అన్యజనులందరూ కూడా యెరూషలేము మీదకి వస్తారట. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నది ఈ వాక్యము నెరవేర్పు జరిగే పరిస్థితులుగా కనపడుతూ ఉన్నాయి. అన్యజనులైనటువంటి ఇతర దేశాలన్నీ కూడా కలిసి ఈ యెరూషలేము మీద లేకపోతే ఇశ్రాయేలు మీద ఆల్రెడీ దండెత్తి వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వాక్యము పూర్తిగా నెరవేరే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆ రోజున ఆయన అన్యజనులందరినీ నశింపచేయ పూనుకొనేదను అంటున్నాడు ఆయన. 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన యాకోబు కుమారుని విషయమే దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమే దుఃఖించుచు ప్రలాపింతురు అన్నాడు. ఇక్కడ ఈ మాటలో మనకు గమనించదగిన మాట ఏంటంటే, ఆయన తన ఆత్మను కుమ్మరించగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచుతారు, నన్ను పొడిచారు అని అంటున్నాడు ఆయన. సైన్యములకు అధిపతి యెహోవా దేవుణ్ణి ఎవరు పొడిచారు? పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా ఆయన సిలువేశారా? ఎవరైనా ఆయన పొడిచారంటే పాత నిబంధన గ్రంథంలో మనకు కనపడదు.
కానీ యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ఆయన ప్రక్కలో బల్లెంతో పొడవటం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఆయన వచ్చినప్పుడు ఆయన పొడిచిన వారు కూడా చూస్తారని ఓ లేఖనము తెలియచేస్తా ఉంది కొత్త నిబంధన గ్రంథంలో. కాబట్టి ప్రియులారా, ఈ సైన్యములకు అధిపతి యగు యెహోవాయే పంపబడిన యేసుక్రీస్తు అనగా దేవుని కుమారుడు. ఈ సైన్యములకు అధిపతి యగు యెహోవాయే దేవుని కుమారుడు అనడానికి ఈ 4వ వాక్యము కూడా సాక్ష్యమిస్తుంది. 5వదిగా చూడండి, జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా. చాలండి, అంచెమ దినాల్లో ఈ సైన్యములకు అధిపతి యగు యెహోవా దేవుడు యెరూషలేముకి తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీదకి దిగి వస్తాడంట. అలాగే యేసు ప్రభు వారు కూడా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే 12వ వచనంలో, యేసు 11వ వచనంలో మనం చదివితే ఒలీవ కొండ మీద నుంచి ఆయన ఆరోహణమయ్యాడు పరలోకానికి. చూడండి అక్కడ, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన దిగి వచ్చునని వారితో చెప్పిన. అప్పుడు వారు ఒలీవల వనమడబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఇందాక జకర్యా గ్రంథంలో చదువుకున్నాం కదా, ఏమని? యెరూషలేముకి ఈ ఒలీవల కొండ ఎక్కడ ఉందంట? తూర్పు తట్టునుందంట. అంటే యెరూషలేముకి సమీపంలోనే ఉంది. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు ఏ కొండ మీద నుంచి ఆయన ఆరోహణమయ్యారు? ఒలీవ కొండ. అక్కడ ఉన్న మనుషులు ఏం చెప్తున్నారు? ఏ రీతిగా వెళ్ళాడో మళ్ళా అదే రీతిగా ఆయన వస్తాడు. అంటే మళ్ళా అక్కడికే వస్తాడు, ఆ కొండ మీదకే వస్తాడు. అందుకనే జకర్యా గ్రంథంలో యెహోవా దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు ఒలీవ కొండ మీదకి దిగి వస్తాడనే ప్రవచనము నెరవేరుతుందన్నమాట. కాబట్టి ఈ లేఖనాలు చూసినట్లయితే ఈ సైన్యములకు అధిపతి యెహోవాయే దేవుని కుమారుడు, ఆయనే యేసు అని ఈ వాక్యాలు మనకి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. అంతేకాదు ప్రియులారా, చూడండి 6వదిగా యెషయా గ్రంథం 44:6, 44వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివితే, ఈ సైన్యములకు అధిపతి యెహోవా ఈయన దేవుని కుమారుడు మాత్రమే కాదు, ఈయనే దేవుడట. చదవండి అక్కడ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, వారి విమోచకుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును. చూడండి, పాత నిబంధన గ్రంథం అంతట్లో సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు లేక యెహోవా దేవుడు చెప్పిన మాటలేంటి? నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు పాత నిబంధన గ్రంథంలో. ఇక్కడ ఈ మొదటి వాడైనా ఈ కడపటి వాడైనా ఇశ్రాయేలుకు రాజైన ఇశ్రాయేలుకు విమోచకుడైన ఈ సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు ఏమంటున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈయనే మరి దేవుని కుమారుడు అనే విషయాలు ఇవి మనకి ధృవీకరిస్తా ఉన్నాయి. ఇంకా ఈ యెహోవాయే దేవుని కుమారుడు అనడానికి ఇంకా బలమైన ఇంకొక 2 లేదా 3 వచనాలు నేను మీకు చూపిస్తాను. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. చూడండి, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 6వ వచనం చూడండి. మింటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? గమనించండి మాట. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు?
పుత్రుడు దైవ పుత్రులలో యెహోవా వంటి వాడెవడు? గమనించండి, దైవ పుత్రులలో అంటే దైవ పుత్రులు అంటే అర్థం ఏంటి? పుత్రులు అంటే కుమారులు, దైవ అంటే దేవుడు, దైవ పుత్రులు అంటే దేవుని కుమారులు అని మన అందరికి తెలిసిన భాషే. ప్రియులారా, దేవుని కుమారులలో యెహోవా వంటి వాడెవడు అని రాయబడింది. ఈ మాట మనం పరిశీలించవలసిన మాట. దేవునికి కుమారులు ఉన్నారట, ఆ కుమారులలో యెహోవా వంటి వాడెవడు అనే ప్రశ్న ఉంది ఇక్కడ. మనం గమనించాలి, దేవుని కుమారులు లేక దైవ కుమారులు అంటే దేవదూతలు అని మనం అనుకోవచ్చు అని యోబు గ్రంథంలో చదువుతాం. అక్కడ పుట్టినట్లో దేవుని కుమారులు అని రాయబడి ఉంటది. కాబట్టి దేవదూతలు అంటే దేవుని కుమారులు. మరి దేవదూతల్లో యెహోవా వంటి వాడెవడు అని ఎందుకు రాయబడింది ఇక్కడ? దైవపుత్రులలో అంటే దేవదూతల్లో యెహోవా వంటి వాడెవడని అని ఎందుకు చెప్తాడు? అసలు యెహోవాకును దేవదూతలకు ఏమన్నా సంబంధం ఉందా? యెహోవా ఎవరు? దేవుడైన. మరి దేవదూతలు ఎవరు? సృష్టింపబడిన వారు. సృష్టింపబడిన వారు సృష్టికర్తతో ఏమైనా సమానులు అవుతారా? ఇంకొకటి ప్రశ్నించడానికి, కొండ గొప్పదా, కొండను తయారు చేసిన కుమ్మరివాడు గొప్పవాడా? ఎవరు గొప్పవారు? కుమ్మరికిని కొండకి తేడా లేదా? కాబట్టి ఇక్కడ దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు అని చెప్తుందంటే దాని అర్థం యెహోవా కూడా దేవునికి కుమారుడు అన్నమాట. దేవునికి స్తోత్రం. మనం చదువుకుంటున్నటువంటి లేఖనాల ప్రకారం ఈ యెహోవా కూడా దేవునికి కుమారుడు అయితేనే ఈ మాట పలకాలి, లేకపోతే ఈ మాట పలకవలసిన అవసరం లేనే లేదు, ఆ ప్రశ్నే లేదు ఇంకా. కాబట్టి ఈ యెహోవా దేవుని కుమారుడు అనడానికి ఈ వాక్యం మనకి సాక్ష్యం ఇస్తా ఉంది. అంతేకాదు, చూడండి 89వ కీర్తన 8వ వచనం. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? నీలాంటి బలం ఆ దేవదూతలకు ఉందా? దైవపుత్రులు అనబడుతున్న వారికి ఉందా నీలాంటి బలం? సైన్యములకు అధిపతియగు యెహోవా అని కూడా ఈ వచనం చెప్తోంది. కాబట్టి ప్రియులారా, ఈ సైన్యములకు అధిపతియగు యెహోవా అనే ఈయన దేవుని కుమారుడు అనే విషయము ఈ వాక్యాలను బట్టి మనకు అర్థమవుతుంది, సాక్షి ఇస్తుంది. ఇంకో మాట మీకు చెప్తాను. మరి సైన్యములకు అధిపతియగు యెహోవాయే కుమారుడు అని మనం ఈ వాక్యాలను బట్టి అనుకుంటున్నాం, అవగాహనకు వస్తున్నాం. అలాగైతే మరి తండ్రి ఎవరు? తండ్రి అయిన దేవుడు ఎవరు అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. కనుక తండ్రి ఎవరు అనేది కూడా మనం చూద్దాం ఈ సమయంలో. చూడండి, కీర్తనల గ్రంథం 82వ కీర్తన 6వ వచనం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. గమనించండి, మీరు దైవములు అని అంటున్నాడు, కానీ మీరు ఎవరో తెలుసా? సర్వోన్నతుని కుమారులు అని అంటున్నాడు. అంటే సర్వోన్నతుడు అనే ఆయన తండ్రి అన్నమాట. సర్వోన్నతుడు అనే ఆయన ఎవరన్నమాట? తండ్రి అన్నమాట. ఇంతకీ తండ్రి ఎవరు అంటే సర్వోన్నతుడైన దేవుడు అనే విషయము ఈ లేఖనము చెప్తుంది. చూడండి, లోకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం చూడండి. అక్కడ దేవదూత మరియా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. 1వ అధ్యాయం 32వ వచనంలో దేవదూత కన్య అయిన మరియా దగ్గరకు వచ్చి, అమ్మా నీకు కుమారుడు పుడతాడు అని చెప్తూ ఈ అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. విన్నారా మాట? అంటే సర్వోన్నతుడు తండ్రి, ఈ పుట్టబోయే బిడ్డేమో కుమారుడు అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుని పేరేంటి? సర్వోన్నతుడైన
దేవుడు, లేక సర్వోన్నతుడైన యెహోవా దేవుడు. ఆయన పేరు కూడా ఒకటే, ముగ్గురు పేరు ఒకటే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే 3 పేర్లు మనకు మత్తయి సువార్తలో కనిపిస్తాయి. ప్రియులారా, ఈ ముగ్గురు కూడా ఒకటే నామం కలిగి ఉన్నారు. అందుకే మనం ఇందాక జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో 9వ వచనంలో మనం ఏం చదువుకున్నామంటే, ఆయన పేరు యెహోవా అనియు, ఆయన పేరు ఒకటే అనియు అని ఉంటుంది. చూడండి, యెహోవా యెహోవా, సర్వలోకమునకు రాజు. అదిగో యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున ఆ దినమున ఒక్కడే అదిగో యెహోవా ఒక్కడే అనియు, పేరు ఆయన పేరు ఒక్కటే అనియు వాడబడును. తెలియబడును అనేటువంటి మాట కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి ఇంకొక మాట ప్రియులారా, మరైతే పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ఒకడు మనకు కుమారుడు ఎవరో క్లారిటీ వచ్చింది ఈ వాక్యాలను బట్టి. కుమారుడు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా, యేసు అనే దేవుడు. యేసే దేవుడు అనడానికి ఈ వాక్యాలు నేను చెప్పేది ఒకటే, యేసు దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. ఈనాడు బైబిల్ పట్టుకుని బోధించే అనేక మంది యేసు దేవుడు కాదు అని అంటున్నారు. నేను చెప్తున్నా, బైబిల్ను బట్టి, బైబిల్ ఉన్న వాక్యాలను బట్టి నేను తెలియజేస్తున్నాను యేసు దేవుడు అని. యేసు ఎలా దేవుడో, యేసు దేవుడని చెప్పడానికి గల వాక్యాలు ఎక్కడ ఉన్నాయో నేను మీకు ఈ 5-6 పార్టుల ద్వారా, వీడియోల ద్వారా మేము ముందు ఉంచాను. వీటికి సమాధానం మీరు వెతకండి ప్రియులారా. చూడండి, మరి ఆత్మ అంటే ఎవరు? చూడండి, సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. అక్కడ రాయబడిన మాట, యెహోవా ఆత్మ మీదకి బలంగా వచ్చి నీ మీదకి బలముగా దిగి వచ్చును. చాలండి, పెద్ద వచనం అక్కర్లేకుండా ఇక్కడ ఆత్మ గురించి రాయబడిన మాట, యెహోవా ఆత్మ అనేటువంటి మాట. అంతేకాదు యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో చదివితే అక్కడ రాయబడింది, దేవుడు ఆత్మ గనుక అనేటువంటి మాట రాయబడింది. కనుక ఆత్మ ఎవరు అని అంటే, పరిశుద్ధాత్మ ఎవరంటే దేవుడు అనడానికి ఆ మాట మీకు నేను చూపించాను. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడే, సర్వోన్నతుడైన దేవుడు దేవుడే, తండ్రి అయిన సర్వోన్నతుడైన తండ్రి కూడా దేవుడే, ఇదిగో పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే అనడానికి ఈ 2 వచనాలు మీకు చూపించారు. చాలా ఉంటాయి, కానీ ఆ వచనాలన్నీ చూపించుకుంటా వెళ్తే మనకు లెంత్ చాలా అవుతుంది. మీకు తేలిగ్గా అర్థం అవడానికి విషయాలు చెప్తున్నాను. బైబిల్ బోధకులు ఇంకా డీప్గా వీటిని బట్టి ఇంకా డీప్గా ఆలోచించుకోవచ్చు, ఇంకా ధ్యానం చేయొచ్చు. చేయగలిగితే చెయ్యండి. సరే, ఇప్పుడు మనకు ఒక ప్రశ్న. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఈ మనం చెప్పుకుంటున్నటువంటి ఈ మాటలన్నీ చూస్తే సర్వోన్నతుడైన వాడేమో ఒక దేవుడు అంటే ఆయన తండ్రి, సైన్యములకు అధిపతి అనేటువంటి దేవుడేమో ఇంకో దేవుడు అంటే ఆయన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు అంటే ఆయన 3వ వ్యక్తి. ఇలాగ ముగ్గురు కూడా ముగ్గురు దేవుళ్ళు అనే భావన మన అందరికి వచ్చేస్తుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంది. బైబిల్ని విమర్శించే వాళ్ళు, ముఖ్యంగా ఇలాంటి బోధలు చేసేటువంటి నాలాంటి వాళ్ళని వెంటనే దూషించేయడానికి, అపహాసించటానికి, వీళ్ళ దొంగ బోధకులను లేకపోతే ఏదో ఒక మోసగాళ్ళని ఏదో పేరు పెట్టి మాట్లాడడానికి వెంటనే వచ్చేస్తుంది వాళ్ళకి ఆలోచన. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుడు ఒక్కడే అని. చూడండి, ఈ మాట మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఒక్కడే అయితే ముగ్గురు దేవుళ్ళ గురించి చెప్తున్నారేంటి మీరు అనేటువంటి ప్రశ్న మీకు బైబిల్ తెలియదా, మీరు బైబిల్ చదవలేదా అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. బైబిల్ చదివే వాళ్ళకి, బైబిల్ బోధించే వాళ్ళకి సవినయంగా నేను తెలియజేస్తున్నాను, ఎన్నో ఇలాంటి డౌట్లు ఉన్నాయి. వాటి గురించి వీడియోలు చేయండి. ఎవరినో విమర్శించడం వల్ల ఏం ప్రయోజనం లేదు. నేను కూడా ఫలానా పేరు కలిగిన వ్యక్తి ఇలా బోధిస్తున్నాడు, అతనికి వాక్యం తెలియదు అని నేను అనొచ్చు. అది విమర్శ తప్ప ఎందుకు పనికిరాదు. దానివల్ల ఎవడో కూడా రక్షణ పొందడు, ఎవడకు కూడా సత్యము బయలుపరచబడదు. కానీ
నిజంగా బైబిల్ బోధించే వాళ్ళు, బైబిల్ని ధ్యానించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చెప్పండి, వీటి గురించి సమాధానాలు చెప్పండి అని ప్రభు పేరట నేను యూట్యూబ్లో వీక్షించే వీక్షకులకు నేను తెలియజేస్తాను. రేపొద్దున మనలో కూడా ఇలాంటి ఆలోచనలు రావచ్చు. ఎవడో వచ్చి మనకి ఇలాంటి ప్రశ్న వేయొచ్చు. అప్పుడు మీరేమవుతారు? కలవరపడతారు. ప్రియులారా, నేను ముందే చెప్తున్నాను, నేను ఉండగానే చెప్తున్నాను, నేను ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఎన్నో సత్యాలు, వాక్యంలో ఉన్న విషయాలు నాలో ఉన్నాయి. అవన్నీ మీకు చెప్పాలని ఉంది. కానీ మీరు ఎలా ఉన్నారు? నర్సరీలో చదువుతున్న పిల్లల్లాగా ఉన్నారు. మీరు ఈ రోజుకి మీరు పాలు తాగుతున్న పిల్లల్లా కనపడుతున్నారు తప్ప ఎంతసేపు ఆశీర్వాదం ఎలాగొస్తుంది, ఆ దీవుని ఎలాగొస్తుంది, స్వస్థత ఎలాగొస్తుంది, ఈ భౌతికమైన దీవులను ఆశించేటువంటి వాళ్ళగా ఉన్నారు తప్ప ఆత్మీయంగా ఎదిగి సత్యాన్ని తెలుసుకొని పరలోకానికి వెళ్ళాలి అనే వారిలాగా కనిపించట్లేదు. ప్రియులారా, అందుకని ఇక మనకు సమయం అయిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ప్రభు త్వరగా రాబోతున్నాడు. రాబోయే రోజుల్లో వాక్యం కూడా దొరకని పరిస్థితి. కనుక ఈ వాక్యాలన్నీ కూడా నేను మీకు చెప్పడానికి పూనుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయటం జరిగింది. దేవునికి స్తోత్రం. కనుక జాగ్రత్తగా వినండి. మీరు మరలా మీకు అవసరమైనప్పుడు ఈ టైటిల్ ఉంటది కదా, ఆ టైటిల్ని బట్టి అయినా మీరు ఆ వీడియో చూసుకుని సత్యాన్ని తెలుసుకోండి. చూడండి, దేవుడు ఒక్కడే కదా అనే ప్రశ్న. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. జోసి, పక్కనున్న వాళ్ళు బైబిల్ అంక చూస్తే నీకు ఏం అర్థం అవుద్ది? ఎగ్జామ్ రాసేటప్పుడు పక్కన ఉన్నవాడు పుస్తకం చూస్తూ ఉంటే నువ్వు ఎగ్జామ్ ఎలా రాయగలుగుతావురా? పాఠాలు చెప్పేటప్పుడు మాస్టర్ వంక చూడాలి, ఆయన చెప్పేదే వినాలి, అప్పుడు నీకు చదువు వస్తుంది. ఏం చెప్పారు, ఎన్నో అధ్యాయం చెప్పారు, ఎన్నో వచనం చెప్పారు అంటే నీకు ఏం అర్థం అవదో. బైబిల్ అన్నా చూడండి, బైబిల్ చూడకపోతే కనీసం నా వైపు చూసి వినండి, ఇంకేం పెట్టుకోకండి. నేను సాధారణంగా నా అనుభవం చెప్తున్నాను. ఎవరైనా బోధించేటప్పుడు బైబిల్ తెరిచి ఇలా తిరగేసి నేను చూడను. ఎందుకంటే ఆల్రెడీ నేను చదువుకున్నాయే వాక్యాలన్నీ, నాకు ఎంతో కొంత అవగాహన అయితే ఉంది. కాబట్టి ఎవరు చెప్పినా నేను వింటాను, అలాగా వింటాను అంతే. ఏం చెప్తున్నారో అది వింటాను. ఈ ఎన్నో అధ్యాయము, ఏ పేజీ, ఏ వచనం తడుకునేటప్పటికి ఆయన చెప్పే మాట వెళ్ళిపోద్ది. కనుక జాగ్రత్త. పాఠాలు బైబిల్ నేర్చుకోవటం చాలా శ్రద్ధతో ఉండాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం చదవాలి. అప్పుడే మనం ఆత్మీయంగా ఎదుగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. చదివే వాళ్ళు ఒకలో ఇద్దరు ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు చక్కగా వినొచ్చు. చూడండి, వీలైతే రాసుకుంటూ పక్కన అధ్యాయం పేరు రాసుకుంటూ కూడా వినొచ్చు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చాలండి, నేను సింపుల్ వచనం చెప్పేశాను ఇక్కడ. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనేటువంటి విషయం. కాబట్టి దేవుడు ఇక్కడ ఒక్కడే అని వాక్యం చెప్తుంది కదా, ఆయన అందరికీ కూడా తండ్రి అని చెప్తుంది కదా, మరి మీరు ముగ్గురు పేర్లు చెప్తున్నారు ఏంటి అనేటువంటి ఆలోచన కూడా మీకు ఉంటది. అయితే ప్రియులారా, ఒక విషయము, ఈ అందరికీ తండ్రి అయిన ఈ దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవాకు తండ్రి అయిన ఈ దేవుడు, లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు, లేదా మనందరికీ తండ్రి అయినటువంటి ఈ దేవుడు ఎక్కడ ఉంటాడంట? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ ఉంటాడంట. అంటే ఈ దేవుడు ఒక్కడే అని బైబిల్ మనకి ఎవరి గురించి అయితే చెప్తుందో, ఆ దేవుడే మనకు తండ్రి అని బైబిల్ మనకు చెప్తుందో, ఆయన ఒక్కడే నివసించే ఒక స్థలం ఉందంట. దాని పేరు సమీపింపరాని తేజస్సు. హల్లెలూయా. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. చూడండి, ఆ మాట గమనించండి. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. ఈ వాక్యం చెప్తుంది. ఆయన ఒక్కడే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక
1వ అధ్యాయం 15వ వచనం. ఆయన 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 అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభు అంట అదృశ్యుడైన దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు అని ఈ వచనం చెప్తుంది. అంటే దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. ఆయన మనందరికీ అదృశ్యుడిగా ఉన్నాడు. అంటే మన కంటికి ఆయన కనపడకుండా ఉన్నాడు. ఆయన ఆ మనుషులలో ఎవడో కూడా ఆయన్ని చూడలేదు అనే విషయాన్ని మనం ఇంతకుముందే మనం చదువుకున్నాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చదివితే ఆ అదృశ్యుడైనటువంటి ఆ దేవుని బయలుపరిచింది ఎవరో కాదు, ఆయన అద్వితీయ కుమారుడిని యేసే ఆయన బయలుపరిచాడంట. 1వ అధ్యాయము యోహాను సువార్త 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. గమనించండి, దేవుణ్ణి ఎవరో చూడలేదు, దేవుడు ఎవరికి కనపడ్డా ఆయన అదృశ్యంగా ఉంటాడు. కానీ ఆ దేవుడు ఎలా ఉంటాడో లోకానికి కనుపరిచింది ఎవరంట? ఆయన కుమారుడు అయిన యేసుక్రీస్తే బయలుపరిచాడంట. అక్కడ రాయబడిన మాట ఆయన అద్వితీయ కుమారుడు అనేటువంటి మాట. అద్వితీయ అనేటువంటి మాట మనం గమనించవలసిన 2 మాటలు బైబిల్లో ఉంటాయి. ఒకటి, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అనేటువంటి మాట ఉంటుంది. ప్రియులారా, ఈ అద్వితీయుడు అంటే అర్థం ఏంటంటే ఒక్కడే అని అర్థం. ద్వితీయుడు లేని వాడిని అద్వితీయుడు అంటారు. ఉదాహరణకి, ఒక వ్యక్తికి ఒక కుమారుడు పుట్టాడు, ఇక ఆ తర్వాత ఎవరూ లేరు, ఒక్కడే కుమారుడు ఉన్నాడు అనుకోండి. ఆ పిల్లోడికి పెళ్లి చేయవలసి వచ్చినప్పుడు శుభలేఖలు ఏమని రాస్తారో తెలుసా? మా అద్వితీయ కుమారుడు అని రాస్తారు. ఫలానా, మా అద్వితీయ కుమారుడు ఫలానా, అతని వివాహము అని చెప్తారు. ప్రియులరా, అద్వితీయుడు అంటే ఇంకొకరు లేరని అర్థం. మరి మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అంటే అర్థం ఏంటంటే మన దేవుడు లాంటి ఇంకో దేవుడు లేడు అని రాయబడుతుంది. దాని అర్థం అది. అయితే ఇక్కడ యోహాను సువార్త 1:18లో మనం ఏం చదివామంటే తండ్రి రొమ్ముననున్న అదిగో అద్వితీయ కుమారుడు అనేటువంటి మాట. దేవుడు ఒక్కడే, ఆయన పేరు యెహోవా, ఆయన అద్వితీయుడు, ఆయనే తండ్రి, ఆయన సర్వోన్నతుడైన దేవుడు అనబడుతున్నాడు. రెండవది, ఆయన అద్వితీయుడు. రెండవదిగా ఆ దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు కూడా అద్వితీయ కుమారుడు. అంటే ఆ కుమారుడు తర్వాత ఇంకో కుమారులు ఎవరు ఆయనకు పుట్టలేదు. దేవునికి స్తోత్రం. కనుక యేసుక్రీస్తు కూడా దేవునికి ఏకైక కుమారుడు అన్నమాట, యేసు ప్రభువు. అందుకని ఆయన కూడా అద్వితీయ కుమారుడు. దేవుడు అద్వితీయ దేవుడు, దేవుని కుమారుడని యేసు కూడా అద్వితీయ కుమారుడు. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నిర్గమాకాండం 33వ అధ్యాయం 20వ వచనం. దైవజనుడైనటువంటి మోసే దేవుని చూడాలనుకున్నాడు, కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు నా ముఖమును చూడజాలవు అంటున్నాడు. చూడండి, చదవండి. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనిను. గమనించండి ప్రియులారా, అయితే నువ్వు నా వీపును చూస్తావంటాడా కింద, అదిగో ఆ బండ మీద నిలబడు, ఆ బండ సందులో నా చెయ్యి ఉంచి నిన్ను దాటి వెళ్తాను, అప్పుడు నువ్వు నా వీపును చూస్తావు అంటాడు. ఈ మాట్లాడిన ఈ యెహోవా కూడా నేనేమనుకుంటానంటే ఈయన కూడా సైన్యములకు అధిపతి యెహోవాయే. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపాన్ని కూడా ప్రియులారా మనం చూడలేం అసలు. కానీ యేసు ప్రభు యొక్క దివ్య స్వరూపాన్ని కూడా చూడలేము. కానీ ఆయన దగ్గర ఒక లక్షణం ఉంది, అదేంటంటే తన్ను తాను తగ్గించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకుని మనకు కనపడతాడు. అంటే ప్రజలకు కనపడగలిగేంత తగ్గించుకోగలిగిన వాడు ఎవడంటే దేవుని కుమారుడైన యేసు మాత్రమే. తండ్రి అయిన దేవుణ్ణి అయితే మాత్రం మనం అసలు చూడలేం, ఆ వెలుగునే చూడలేం. మనం వాక్యం చెప్తుంది కదా,
ఎందుకంటే ఏ వాక్యాన్ని కూడా మనం తీసివేయడానికి కొట్టివేయడానికి వీలు లేదు. ఏదైనా ఒక వాక్యాన్ని తప్పు అన్నామనుకోండి, బైబిల్లో తప్పులు ఉన్నాయని నువ్వు ఒప్పుకోవాలి. బైబిల్లో తప్పులు ఉన్నాయా? బైబిల్ అబద్ధం తప్పులు చెప్తుందా? కాదు. కాబట్టి ప్రియులారా, ఈ యేసుక్రీస్తు యొక్క మహిమా స్వరూపం లేక దివ్య స్వరూపం, ఆయన ప్రభావాన్ని మనం చూడాలంటే అది కూడా కష్టమే. ఇక యేసయ్యని చూడటమే కష్టమైతే ఇంకా తండ్రి అయిన దేవుడిని ఎక్కడ చూస్తాం మనం? కానీ ఆయన తను తాను రిక్తునిగా చేసుకుని మనకు కనపడతాడు. ఈ రిక్తునిగా చేసుకోవటం, తగ్గించుకుని తను తాను తగ్గించుకుని మనకు కనబడడం అనేది యేసుక్రీస్తులో ఉన్నట్టు బైబిల్ చెప్తుంది. అంటే దేవుని కుమారుల్లో ఉన్నట్టు బైబిల్ చెప్తా ఉంది. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. పుట్టి మనుషుని పోలికగా పుట్టి. దాసుని స్వరూపం ధరించి ఏమంటే ఆయన మనుషుడి పోలికగా పుట్టడానికి ఆయన మనుషుడు కాదా? యేసు ప్రభు వారు మనుషుడు పోలికగా పుట్టడం ఏంటి? యేసు ప్రభు మనుషుడు కాదా? యేసు ప్రభు మనుషుడు కాదు, ఆయన దేవుడైన. కానీ దేవుడే కానీ మనందరి కోసము తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసము ఆయన మనుషుని పోలికగా పుట్టాడు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని, అంటే తన్ను తాను తగ్గించుకుంటాడు, రిక్తునిగా చేసుకుంటాడు, మనకు కనపడతాడు, మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. యేసు ఎలా ఉన్నాడు? దేవుని స్వరూపంలో ఉన్నాడు. కనుక దేవుని చూడాలనుకుంటే ఎవరిని చూస్తే దేవుని చూసినట్టు? యేసయ్యని చూస్తే దేవుని చూసినట్టే. దేవుని స్వరూపం ఎలాగుంటుందో ఆ స్వరూపాన్ని మనం చూడగలిగేలాగున తను తాను రిక్తునిగా చేసి కనపడేవాడు, తండ్రిని అందరికీ బయలుపరిచిన వాడు ఎవరంటే దేవుని కుమారుడైన దేవుడైన యేసుక్రీస్తు అని మీకు అర్థమవుతుందా? ప్రియులారా, కీర్తన గ్రంథం ఈ సర్వోన్నతుడైన తండ్రి అయిన దేవుడు కుమారుని ఒకను కన్నాడు అని చెప్తున్న సందర్భం గురించి ఈ సందర్భంగా మీకు నేను తెలియచేస్తా ఉన్నాను. చూడండి, కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. కట్టడను నేను నీకు వివరించేదను, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను. చూడండి, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్న. దేవుడంట కన్నాడంట. నేడు నిన్ను కన్నాడని చెప్తున్నాడు. ఎవరితో చెప్పాడు? కొంతమంది అంటారు దావీదుతో చెప్పాడు అంటారు, లేకపోతే మరొక రాజుతో చెప్పాడు ఈ మాట అంటారు. దావీదుతోనో లేకపోతే ఈ మరో రాజుతో చెప్పిన మాట కాదు ఇది. భవిష్యత్తులో ఎప్పుడో దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును కన్నప్పుడు, అనగా దేవుడు కుమారుని కన్నప్పుడు అప్పుడు పలికిన మాట ఇదిగో ఈ సందర్భంలో దేవుడు తెలియచేస్తా ఉన్నాడు అక్కడ ఆ మాట. కొన్నిసార్లు సందర్భం వేరవచ్చు, కానీ దేవుడు ఒక గొప్ప మర్మాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. రహస్యాలన్నీ కూడా ఆయనే మనకి బయలుపరుస్తాడు. ఎందుకంటే రహస్యాలు ఆయన వశంలో ఉన్నాయి, ఆయన బయలుపరిస్తేనే మనకు తెలుస్తాయి. కాబట్టి ప్రియులారా, దేవుడు నేడు నిన్ను కని ఉన్నాను, నేను కన్నాను అని చెప్తున్నాడు. మరి మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఏం చదువుకున్నాము? ఎవడును ఎప్పుడును దేవుని చూచి ఉండలేదు, ఆ తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచేను అనే దగ్గర ఒకటంకి వేసింది. కింద పుట్టినోట్లు ఏమని రాయబడిందండి? చూడండి, జనతైక కుమారుడు అంటే అర్థం ఏంటి? జనతైక కుమారుడు అంటే అర్థం ఏంటి? జన్మించిన కుమారుడు. ఈయన ఎలా జన్మించాడు? తండ్రి కన్నప్పుడు ఈయన జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. కాబట్టి తండ్రి యేసుక్రీస్తును కన్నాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుడే కన్న కుమారుడు. పైగా ఈయన అద్వితీయ కుమారుడు. ఈయన కన్నట్టు ఇంకెవరినే కనలేదు దేవుడు. హల్లెలూయా. మనమందరము దేవుని పిల్లలమే. మనందరి కన్న తండ్రి ఆయనే. కానీ మనందరినీ చేశాడు ఆయన చేతులతో. కానీ యేసుక్రీస్తును కన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుకి దేవుడు కన్న తండ్రి, మనందరికి ఆయన సృష్టికర్త అయిన తండ్రి. కాబట్టి ప్రియులారా, కన్న తండ్రి అనే విషయాన్ని
ఇక్కడ మీరు గమనించవలసిన అవసరత ఉంది. చివరిగా నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఏమనంటే, యేసుక్రీస్తును మన దేవునిగా మనం ఆరాధించాలా ఆరాధించకూడదా? ఈనాడు చాలా మంది ఏమంటున్నారు, యేసయ్య ఒక ప్రవక్త, యేసయ్య ఒక బోధకుడు, యేసయ్య మన అందరి రక్షకుడు, యేసు ద్వారానే మనకు రక్షణ వస్తుంది, కానీ యేసును మాత్రము మనం ఆరాధించకూడదు అంటున్నారు. కొంతమంది నేను యేసును ఆరాధించను, యేసు నాకు దేవుడే కానీ నేను ఆయన్ని ఆరాధించను అనే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా, ఇలాంటి వారు కూడా ఉన్నారు. మరి యేసును ఆరాధించాలా ఆరాధించకూడదా? చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. నేను చెప్పేది ఒకటే, యేసు దేవుడు, యేసయ్య దేవుడు, యేసయ్యను మన అందరం ఆరాధించాలి, యేసయ్యను మన అందరము ప్రార్థించాలి. ఇది నేను చెప్తున్న మాటలు సారాంశం. చూడండి, 5వ అధ్యాయము 22వ వచనం. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా చూడండి, అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఆ కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. తండ్రి అంటున్నాడు, నన్ను అందరూ గణపరుస్తున్నారు, నన్ను గణపరుస్తున్నట్లుగానే నా కుమారుని, అదే యేసుక్రీస్తుని మీరు ఏం చేయాలి? గణపరచాలి, ఆరాధించాలి ఆయన్ని మీరు అని చెప్పి తండ్రి కోరుతున్నాడని ఇక్కడ రాయబడింది. ప్రియులారా, గణపరచుట, ఆరాధించుట, నన్ను గణపరిచినట్లుగా. ఆయన ఎలా చెప్తున్నాడు? నన్ను గణపరిచినట్లుగా. బైబిల్లో వాక్యము ఉపదేశమందు మరి ఉన్నటువంటి వారిని, పెద్దలు బాగుగా పాలన చేసే వాళ్ళని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచమని పౌలు గారు తెలియజేశారు. ఏం చేయాలంటే అండి, వాక్యములో బోధించుటలో ఉన్నవారిని మనం ఏం చేయాలంటే రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచాలి అనేటువంటి విషయము ఉన్నది. ఎక్కడ? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చదివితే, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను అన్నాడు అక్కడ. అంతేగాని నన్ను దేవుణ్ణి గణపరిచినట్లుగా వీళ్ళని గణపరచండి, దేవుని సన్మానించినట్లుగా వీళ్ళని సన్మానించండి అని చెప్పలే. దేవునికి స్తోత్రం. మా అయితే ఈ లోకంలో ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చారనుకో, సాల్వ కప్పుతారు, ఓ దండ వేస్తారు, ఓ బొక్కే చేతికిస్తారు, లేదా కొంతమంది పువ్వులు అట్టుకొచ్చి వాళ్ళ మీద చల్లుతారు. ఇంకా మా అయితే వాళ్ళు నడుతుంటే వాళ్ళు దారి పొడుకుని చల్లుతారేమో, అంతే. ప్రియులారా, ఈ లోకంలో కానీ దేవుణ్ణి పూజించినట్లుగా మాత్రము, దేవుణ్ణి గణపరిచినట్లుగా మాత్రము గణపరచరు కదా. బైబుల్ అలా చెప్పట్లేదు కదా. రెట్టింపు సన్మానం చేయండి అని చెప్పబడింది తప్ప నన్ను గణపరిచినట్లుగా, అంటే దేవుణ్ణి గణపరిచినట్లుగా ఇంకొకరిని ఎవరిని గణపరచమని వాక్యం ఎక్కడా చెప్పలేదు. కానీ యేసుక్రీస్తును మాత్రం గణపరచాలని, అంటే ఆయన ఆరాధించాలని ఎవరు చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడే చెప్తున్నారు. హల్లెలూయా. చివరి ఇంకో మాట మనం చదివితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం నుంచి మన 14 వచనాల వరకు చదవగలిగితే, లేక 5వ అధ్యాయం మొదటి నుంచి కూడా మనం చదవగలిగితే, గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తును కోటాను కోట్ల దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు కూడా ఆయనకు సాగిలపడి నమస్కరించి ఆయన ఆరాధిస్తున్న విషయం అక్కడ రాయబడింది. చూడండి, 9వ వచనం చూడండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవు, అంటే నువ్వు సిలువ వేయబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు
మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. గమనించండి, ఇక్కడ కొంతమంది ప్రశ్నిస్తారు ఈ మాటను బట్టి. మా దేవునికి అని ఉంది కదా, యేసుప్రభు దేవుడైతే మరి మా దేవునికి అంటున్నారు ఏంటి అని అంటారు. యేసుప్రభుకి మా తండ్రి అయిన దేవుడు అందరికీ దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, అందరికీ దేవుడండి. దేవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రి అని అర్థం. దేవుడు అంటే అర్థం ఏంటండి? తండ్రి అని అర్థం. తండ్రే దేవుడు, దేవుడే తండ్రి. మా దేవునికి అన్న దగ్గర మా తండ్రికి అని కూడా మనం దాన్ని అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? నీ తండ్రియు నా తండ్రి అయిన వాని దగ్గరికి నేను ఎక్కిపోవచ్చున్నాను అన్నాడు ఆయన పునరుద్ధానుడైన తర్వాత. ప్రియులారా, ఇక్కడ కూర్చున్నా మీకు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. బైబుల్ లోతుగా చెప్తున్నాను. రేపొద్దున మీరు బైబుల్ చదివి రేపొద్దున మీరు బైబుల్ ధ్యానం చేసినప్పుడు దేవుడు రాకడ ఆలస్యమైతే, దేవుని రాకడ ఆలస్యంలో లేదు ప్రియులారా. దేవుని రాకడ చాలా స్పీడ్గా వస్తాం. ఇప్పటికే మనకు సొమ్ము అందట్లేదు కదా, పెట్రోల్ అయిపోతుంది, గ్యాస్ కూడా దొరకట్లేదు, చాలా గొగ్గలు పెడుతున్నారు. హర్మోజ్ దగ్గర ఆ ఓడలు కానీ వదిలిపెట్టకపోతే మాత్రం యుద్ధం ఇంకొక 10 రోజులు కానీ జరిగిందంటే ప్రపంచం అంతా అడుగు తినే పరిస్థితికి వచ్చేస్తుంది. అంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కనుక ప్రభు రాకడకి మనం సమీపంలో ఉన్నాం. ప్రభు రాకడలో మనం సమీపంలో ఉన్నాం కాబట్టి మీరు ఎప్పటికి బైబిల్ చదువుతారు, ఎప్పటికి ధ్యానం చేస్తారు, ఎప్పటికి అర్థం చేసుకుంటారు. కనుక అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోండి. ఇప్పటికే బైబిల్ ధ్యానం చేసే వాళ్ళకి ఈ మాటలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. చదువుదాం. గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. 2 చేతులు పైగా స్తోత్రం చెప్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మరొకసారి స్తోత్రాలు చెప్దాం. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తును పరలోకములో దేవుని బిడ్డలారా లెక్కకు కోట్ల కొలుదుగా ఉన్న దేవదూతలు 24 పెద్దలు, దేవుని సింహాసనం కింద ఉన్న 4 జీవులు, వీళ్ళందరూ కూడా ఆయన ఏం చేస్తున్నారు? మహిమ ఘనత ప్రభావాలు పొందనర్హుడు నీవే అని చెప్తూ ఆయన ఆరాధిస్తూ ఆయనకి సాగిలు పడి ఆయన ఆరాధన చేస్తున్నారు. మరి నువ్వు యేసుక్రీస్తుని ఆరాధించనంటావేంటి? ఓ బోధకులారా, ఓ సహోదరులారా, యేసుక్రీస్తుని మేము ఆరాధించాం, ఆయన దేవుడు కాదని మీరు అంటారేంటి? దేవుడు కాకపోతే వీళ్ళందరూ దేవదూతలతో సహా 24 పెద్దలు, ఈ 4 జీవులు, వీళ్ళందరూ కూడా పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ భూమి కింద ఉన్నవే కానీ ప్రతి సృష్టము ఆయన ఆరాధించి మహిమపరుస్తుంటే నేను యేసును ఆరాధించను అంటున్నావంటే నువ్వు యేసుక్రీస్తుకి వ్యతిరేకి, నువ్వు క్రీస్తు విరోధం అన్నమాట. జాగ్రత్త బిడ్డ, నువ్వు ఎలాగున్నావో ఆలోచించుకోండి. మీరు క్రీస్తు సంబంధులుగా ఉన్నారో క్రీస్తు విరోధులుగా ఉన్నారో మీరు ఆలోచించుకోండి. కొంతమంది మేము క్రీస్తు సంబంధులము, మేము క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుని క్రీస్తుకే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు మీ సంఘానికి క్రీస్తు సంఘమే అని పేరెట్టుకోవాలంటారు. ఇది ప్రతి సంఘము క్రీస్తు సంఘమే, ఇక మళ్ళీ పేరెట్టుకోవడం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తే శిలువ మరణం పొంది తన రక్తం చేత తన స్వరక్తం చేత సంపాదించిందే దేవుని సంఘం, అదే క్రీస్తు సంఘం. కాకపోతే
కొంతమంది సేవకులుగా ఉన్నారు కాబట్టి ఆ సేవకుని చేతి కింద ఏవేవి ఎక్కడెక్కడ ఏ ఏ గ్రామాల్లో లేక ప్రాంతాల్లో ఆ సంఘాలు ఉన్నాయో గుర్తింపు పొందటం కోసం ఒకవేళ పెంతుకోస్తు అని లేదా లోదరిన్ అని బాప్టిస్ట్ అని ఇలా ఏదో ఒక కొన్ని పేర్లు పెడతారు, మరణాత అని రకరకాలుగా పేర్లు పెడతారు. అంటే ఆ పేర్లు ఆ సంఘం పేర్లు కాదు, ఆ క్రీస్తు సంఘమైనటువంటి ఈ దేవుని బిడ్డలో ఆ ప్రాంతంలో ఉన్నారు, అది ఒక సహవాసంగా ఉన్నారని చెప్పడానికి ఆ పేర్లు తప్ప ప్రతి సంఘము కూడా క్రీస్తు సంఘమే అని గుర్తుంచుకోవాలి. కొంతమంది వాక్యంలో ఒక మాట చూపించి ఇక్కడ క్రీస్తు సంఘం అని ఉంది, మీరు క్రీస్తు సంఘం అని మీరు బోర్డు పెడితేనే మీరు క్రైస్తవులు అవుతారంట. బోర్డు పెడితే కాదు, ఇది సంఘమే క్రీస్తు సంఘం. ఇది దేవునికి స్తోత్రాలు. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదిస్తూ వచ్చిన సంఘం ఇది. కాబట్టి పేర్లు బోర్డు గుర్తింపు కోసం పెట్టింది బోర్డు వేరు తప్ప సంఘానికి మాత్రం పేరేంటి? క్రీస్తు సంఘం. హల్లెలూయా. దాని దురదృష్టవశాత్తు ఏంటంటే బోర్డు క్రీస్తు సంఘం అని పేరు పెట్టి క్రీస్తుకే వ్యతిరేకులుగా ఉన్నారు చాలా మంది. ఆ క్రీస్తుని మేము ఆరాధించము అంటారు. ఇంకా విచిత్రం, కొంతమంది క్రీస్తు దేవుడు కాదంటారు. ఏది? క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టుకుని కూడా మరి వాళ్ళ గొప్ప, వాళ్ళది విశ్వాసం కరెక్టా, వీళ్ళ విశ్వాసం కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవలసిన అవసరత ఉంది. చివరిగా ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తా ఉంటాను. ఏంటంటే ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే శాశ్వతంగా, రేపు శాశ్వతంగా ఎవరుంటారో తెలుసా? తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసు, వీళ్ళిద్దరే శాశ్వతంగా ఉంటారు. చూడండి ఆ మాట చదవండి. యేసు క్రీస్తు కాదని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడే, ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. చాలండి. తండ్రి కుమారుని ఎందుకు ఒప్పుకోవాలి అంటే తండ్రి కుమారుడు ఇద్దరు కూడా శాశ్వతంగా ఉంటారు. వీళ్ళు లయమైపోయే వాళ్ళు కాదు. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. యెహోవానగు నేను మార్పు లేని వాడిని అన్నాడు. ఈ తండ్రి కుమారులైన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు అంటే సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా, కుమారుడైన యేసుక్రీస్తు అనగా సైన్యములకు అధిపతి యెహోవా, వీళ్ళకే మరణం లేదు, నాశనం లేదు. చూడండి ఒక మాట చెప్పి నేను లాస్ట్ మాట ముగింతాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 2:24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. అర్థమైపోయిందా మీకు? యేసుక్రీస్తు ప్రభువారినంట మరణము బంధించడం అసాధ్యం. ఆయన మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన శాశ్వతంగా మనకలాగా ఆయన్ని మరణం నొందించటం, చంపేయటం ఎవడ సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన నిత్యుడు. యేసుక్రీస్తు ఎవరో? నిత్యుడు అనగా ఆయన ఉన్నవాడు. యేసుక్రీస్తు వారు ఉన్నవాడు, ఉండువాడు, ఉండేవాడు. ఆయన ఉన్నవాడు, ఉండువాడు, ఉన్నానని వాడు ఎవరు? అసలు మనమందరం అనుకున్నా తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనకే మరణం, ఆయనకి ఇంకా చలనం లేదు. ఇంకా ఆయనకి యేసుక్రీస్తు కూడా చలనం లేదు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శాశ్వతంగా మనతోనే ఆయన ఉండబోతున్నాడు. కనుక శాశ్వతంగా ఉండే ఈ యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా అని పాత నిబంధన గ్రంథం అంతటా చెప్పబడ్డాడు. ఆయనే పాత నిబంధన గ్రంథంలో మాట్లాడిన దేవుడు, ప్రత్యక్షమైన దేవుడు కూడా ఆయనే. ఆ దేవుడే యేసుక్రీస్తుగా లేదా దేవుని కుమారుడిగా మరియ గర్భాన కూడా ఆయన జన్మించి మనందరి కొరకు సిలువ వేయబడి తిరిగి లేచి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధులైన తన వారిని వెంటబెట్టుకుని యెరూషలేములో తూర్పు వైపునున్న ఒలీవ కొండ మీదకి దిగి వస్తాడు. ఆ రోజున ఇశ్రాయేలులో అనేక మంది దేవుని ఆత్మచేత నింపబడిన వారై తాము పొడిచిన
ఆ యెహోవా దేవుడు ఎవరో కాదు, ఈ యేసుక్రీస్తు అని తెలుసుకుని పశ్చాత్తాపంతో ఏడ్చి రక్షణ పొందుతారు. అలాగున ఇశ్రాయేలు రక్షించబడతారు. అప్పుడు ఆ రాజ్యపాలన స్థాపించబడుతుంది. యేసుక్రీస్తు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద దావీదు కుమారుడిగా ఆయన రాజ్యపాలన ఆరంభిస్తాడు. 1000 సంవత్సరాలు పరిపాలన అయిన తర్వాత ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత భూమికి అంతము రాబోతుంది. ఇది బైబిల్ చెప్తున్న సత్యము. మీ హృదయాల్లో పట్టడం చేసుకోండి. మీరు వాక్యాన్ని పరిశీలించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే తెలియచేయండి. ప్రభు చిత్తమైతే మీ యొక్క సందేహాన్ని బట్టి మరొక వీడియో చేయగలుగుతాను. ప్రార్థన చేసుకుందాం.